గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి లినెన్ శారీస్ చూస్తున్నామండి. వీటికి జరీ బుట్టాలు ఉన్నాయి, కొన్ని ప్రింట్స్లో ఉన్నాయండి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఈ చీరలన్నీ కూడా వాష్ ఎట్ హోమ్ అండి. అన్నీ కూడా వాష్ ఎట్ హోము. పాలిషింగ్కి ఇస్తే మంచి అందంగా ఉంటాయండి చీరలు. మనకు చూడ్డానికి హెవీగా ఉంది, బరువు ఉంది చీర అనిపిస్తుంది, బట్ బరువు లేవండి. చూద్దామా మరి. ఇది ఇలా బ్లూ కలర్, పీకాక్ బ్లూ వచ్చి పళ్ళులో ఇలా స్ట్రైప్స్ వచ్చిందండి. బ్లూ కలర్కి ఇలా లీవ్స్ లాగా బూటా వచ్చింది. ఇవంతా హ్యాండ్లూమ్ లినెన్ శారీస్ అండి. పాలిషింగ్కి ఇస్తే ఇంకా బాగుంటాయండి చీరలు. ఈ బ్లూ చీర కింద వచ్చేసి మనకి ఇలా డబుల్ షేడ్లో పింక్ అండ్ బ్లూ రెండు కలిసి ఇక్కడ మనకు పింక్ డబుల్ షేడ్లో బార్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. చీరలో బూటాలు, మనకు చీర బూటాలు కూడా డిస్టెన్స్ పెరుగుతుందండి. పళ్ళు వైపు ఇలా దగ్గర ఉంటాయి కదా, తర్వాత నుంచి ఇలా కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది ఇలాగ. ఇలా సో ఇది వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది పర్పుల్ కలర్. ఈ పర్పుల్ కలర్ పళ్ళు. పర్పుల్ కూడా ఇలా పళ్ళు వరకు కొంచెం డార్క్ షేడ్ వచ్చింది ఇలాగా. పళ్ళు తర్వాత నుంచి కొంచెం ఇలా లైట్ షేడ్ డబుల్ షేడ్లో ఉంది చీర. ఇది పళ్ళు వరకు ఇలా ఉందండి. మనకు ఒక 1.5 మీటర్ వరకు ఇలా ఉంది. తర్వాత నుంచి ఇలా ఉంది చీర అంతా. మనకి ఇలా లైట్ డార్క్ షేడ్లో ఉంది చీర. బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్స్ వస్తాయండి. ఇది పర్పుల్ కలర్ చీర. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. సో మనం బ్లౌజ్ కూడా ఇది కాకుండా మనకి ఇలా ఈ రెడ్ కలర్లో అలా పేరప్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇదండి చీర. మంచి పర్పుల్ కలర్ షేడెడ్ లాగా. 2500 ప్లస్ షిప్పింగ్. ఇది బ్లాక్. ఇక్కడ మనకు పళ్ళు వరకు ఇలా కొంచెం గ్రేష్ బ్లాక్ వచ్చి తర్వాత నుంచి జెడ్ బ్లాక్లో ఉందండి చీర. జెడ్ బ్లాక్లో ఉంది. తర్వాత బ్లాక్కి రెడ్ బార్డర్. ఇలా మనకు ఈ బూటా కూడా ఇలా తిరిగేసే ఉందండి. కింది వైపే ఇలా పడిపోయినట్టు ఉంది మనకు బూటా. మనకు యాక్చువల్గా చూస్తే చీర హెవీగా అనిపిస్తుందండి. చూస్తే మటుకు నేను కూడా అదే అనుకున్నా, కానీ బట్ పట్టుకొని చూస్తే వేసుకొని చూస్తే మాత్రం లైట్గా ఉందండి. ఈ పింక్ కలర్ చీరకి ఇలా వీవింగ్ పళ్ళు వచ్చింది. ఇలా టాజిల్స్ వచ్చిందండి ఈ చీరకి. ఇది చీర బూటా వచ్చింది, కలర్ బూటా. నాకు చీర అంతా ఇలా మనకు లోపలికి వెళ్ళిన కొద్ది చీర డిస్టెన్స్ పెరిగింది బూటాలకు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. పైన కింద ఇలా 1 ఇంచ్ జరీ బార్డర్ వచ్చింది మన కాపర్ జరీ కలర్లో. ఇది పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ పింక్ అండ్ వైట్లో డబుల్ షేడ్లో చీర అండి. ఇది పళ్ళు. చీర అయితే భలే లైట్గా ఉందండి, మంచి లైట్గా ఉంది ఇది చీర.
బ్లాక్ ఇలా థ్రెడ్ బూటాల్ లాగా వచ్చిందండి. పైన కింద ఇలా ఆరెంజ్ పింక్, కిందికి పింక్ అండ్ ఆరెంజ్ గంగా జమున బార్డర్స్ లాగా వచ్చింది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, సేమ్ బ్లాక్ అండ్ దిస్ సేమ్ బ్లౌజ్, సేమ్ శారీలో రన్నింగ్ బ్లౌజ్ అండి, కంటిన్యూ అయింది. ఇది వచ్చేసి 2100 ప్లస్ షిప్పింగ్ అండి. ఇంక ఇలా థ్రెడ్ బూటాల్ లాగా వచ్చింది చీరకి. గ్రే కలర్ అండి. ఇది పళ్ళు. బూటాలు మనకు ఇన్సైడ్ పోయినా కొద్దీ మనకు డిస్టెన్స్ పెరిగింది. ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేయండి ఒకసారి. బాగుందండి, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ లేకుండా. 2500 ప్లస్ షిప్పింగ్. బేజ్ కలర్ ఎంత బాగుందో అండి చీర. కాపర్ జరీ బార్డర్ వచ్చింది పైనకి కిందికి. పళ్ళు. ఇది గ్రే కలర్ పళ్ళు. బ్లౌజెస్ అయితే ప్లెయిన్, ఇంకా మనకి ఇది కంటిన్యూ అయింది. పళ్ళు మనకి ఇక్కడ పళ్ళు వరకు ఇలా కొంచెం దగ్గరకు వచ్చేసి బూటాలు, తర్వాత నుంచి డిస్టెన్స్ పెరిగి దూరంగా వచ్చినాయండి. సేమ్ శారీకి ప్రింటింగ్ చేయించి, ఇది 2500 ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ ఇలాంటి చీరకి ఇలా ప్రింటింగ్ చేయించామండి. ఇది ఇలా ప్రింటింగ్ చేయించాం. చాలా బాగుందండి చీర. ఇది పళ్ళు. ఇది పళ్ళు అండి. చీర ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ ఇచ్చాము. బార్డర్లో ఏ ప్రింట్ అయితే వచ్చిందో అది బ్లౌజ్కి ఫుల్ ప్రింట్ వచ్చింది. చీర చాలా బాగుందండి. ఇది మనకు బార్డర్లో ఇలా ప్రింట్ వచ్చింది. పళ్ళు అలాగే మనకు వీవింగ్ డిజైన్లో ఉంది కాబట్టి అలాగే వదిలేసాము. పళ్ళు ఇలా ఉందండి చీర. ఈ చీర వచ్చేసి 3050 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఒకటే చీర ప్రింటింగ్ చేయించాము, ఎలా ఉంటుందో చూద్దామని. 3050 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ దీనికి కలర్ఫుల్ టాజిల్స్ రాలేదు, ఇలా వైట్ ఆఫ్ వైట్లోనే టాజిల్స్ వచ్చినాయి. పళ్ళు 2500 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ కలర్ చీర. ఇది పళ్ళు. కాపర్ జరీ బార్డర్ వచ్చింది. ఇది కూడా ఆఫ్ వైట్, కానీ మనకి పళ్ళు కలర్స్లో డిఫరెన్స్ ఉందండి, అందుకనే చూపెడుతున్నాం. పళ్ళు కలర్స్ డిఫరెన్స్ ఉంది. 2500 ప్లస్ షిప్పింగ్ అండి. హైట్ కూడా చాలా బాగుందండి చీర, మంచి లైట్ వెయిట్లో చాలా బాగుంది చీర. 2500 ప్లస్ షిప్పింగ్. ఇవి ఇలా ప్లెయిన్ శారీస్ వచ్చినాయండి. మధ్యలో ఇలా వీవింగ్, డబుల్ షేడ్లో వీవింగ్ వచ్చేసింది గ్రే అండ్ వైట్తో. పైకి చిన్న బార్డర్, కిందికి పెద్ద బార్డర్ రెడ్ వచ్చింది. నేను ఇలా ప్రింటింగ్ చేయించామండి చీరకి. ఇది పళ్ళు. పళ్ళు బ్లౌజ్ బార్డర్ సేమ్ ప్రింట్లో ఉంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ అండ్ చీర ఇలా ఉంటుందండి. పైన ఇలా రెడ్ పైన బ్లాక్ ప్రింట్ వచ్చింది. డీటెయిల్గా చూడండి, చెక్ చేయండి. ఇది కింద బార్డర్ అండి. కింద బార్డర్ ఇది.
ఈ పళ్ళు వచ్చింది చీరకి. పైకి రెడ్ పైన జస్ట్ బ్లాక్తో ప్రింట్ ఇచ్చాము. కింద మాత్రం బార్డర్ చాలా బాగుందండి. ఇది పెద్ద బార్డర్ కదా, ఇలా అమ్మాయిలతో చాలా బాగుంది. ఇది ప్రింటింగ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి రెడ్ పైన. ఈ శారీస్ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్. బ్లౌజ్ ఇలా ప్రింట్తో ఉంది. బ్లౌజ్ పళ్ళు బార్డర్ సేమ్ ప్రింట్. బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ కలర్లో ఉందండి. ప్రింటింగ్ కూడా సేమ్ కలర్స్ ఇలాగే. ప్రతి చీరకి ఇలాగే ఉంటుందండి. ఇది పళ్ళు. ఆఫ్ వైట్కి రెడ్ బార్డర్ వచ్చిందండి. పైన ఇలా బ్లాక్, పింక్, ఆరెంజ్, గ్రీన్తో ఇలా ప్రింట్ వచ్చిందండి పైన సైడ్. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్ ప్రింట్, సేమ్ కలర్, సేమ్ ప్రింట్. ఇది బ్లౌజ్. ఇదంతా పళ్ళు అండి. పళ్ళు చీర ఇలా బేజ్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. బేజ్ కలర్ కూడా డార్క్ అంటే కొంచెం బ్రౌన్ ఆఫ్ వైట్ కలిస్తే ఎలా ఉందో అలా ఉందండి కలర్. చాలా బాగుంది. ఇలా చిలకలు వచ్చినాయి పైకి, ఇందులోంచి ఇలా బయటకు వచ్చి బాగా కనిపిస్తుందండి. బ్లాక్ అండ్ మజంతా పింక్ అండి. కొంచెం లైట్ పర్పుల్ అనుకోవచ్చు. మజంతా పింక్ కన్నా కూడా బ్లాక్ అండ్ లైట్ పర్పుల్. మనకి ఇక్కడ గ్రే షేడ్లో ఇలా వచ్చింది. సో గ్రేలో పళ్ళు. ఈ పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్. ఇది బ్లౌజ్. చీర ఇదే. చాలా బాగున్నాయండి. 2500 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ బ్లాక్ వచ్చింది. దీనికి ఇలా ప్రింట్. ఈ పళ్ళు, బ్లౌజ్. ఎంత బాగుందో అండి. పళ్ళు, బ్లౌజ్, చీర. ఇలా ఉంది. ఈ బార్డర్ పైన బార్డర్, ఇది కింద బార్డర్, ఇది పైన బార్డర్ అండి. ఇది బ్లౌజ్. పళ్ళు కూడా సేమ్. $2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్ రెడ్ అండి. పైకి చిన్న బార్డర్ ఇలా వచ్చింది, కిందికి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. బ్లాక్ అండ్ ఆరెంజ్తో ప్రింట్ వచ్చిందండి. చాలా బాగా క్లాసీగా ఉన్నాయండి చీరలు అయితే. ఇది పళ్ళు. పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్. బ్లౌజ్. ఆఫ్ వైట్ బ్లాక్. బ్లాక్ పైన ఇలా మజంతా పింక్తో పైన చెక్స్ వచ్చిందండి పైన సైడ్. కిందికి ఇలా కలంకారీ డిజైన్లో ప్రింట్ వచ్చింది. ఎలిఫెంట్, హంస. ఇది పళ్ళు, బ్లౌజ్. చీర బార్డరే బ్లౌజ్కి కూడా కంటిన్యూ అయింది. ప్లస్ పైన వచ్చిన చెక్స్ కింద బ్లౌజ్కి వచ్చిందండి. శారీ బ్లౌజ్ ఇలా ఉంది. ఆఫ్ వైట్కి బ్లాక్ కలర్. గ్రే అండ్ రెడ్.
గ్రే కలర్ చీరకి రెడ్ కలర్ బార్డర్, ఇలా ట్యూలిప్స్ వచ్చిందండి చీరకి, బ్లాక్ అండ్ ఆరెంజ్తో ట్యూలిప్స్ వచ్చింది. బాగుంది చీర. పళ్ళు, బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. 2500 ప్లస్ షిప్పింగ్. ఈ శారీస్, ఈ ప్రింట్ వచ్చిన శారీస్ అన్నీ కూడా మీరు డ్రై వాష్ చేయించండి, ఫస్ట్ వాష్. తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకోవాల్సండి. స్టార్చ్ క్రిస్పీనెస్ కావాలనుకుంటే స్టార్చ్ చేసుకుంటే బాగుంటాయండి చీరలు, పాలిషింగ్కి ఇస్తే బాగుంటాయి చీరలు. ఇవి కొన్ని బాగ్రూ ప్రింట్స్లో ఉన్నాయండి, లినెన్ శారీస్. ఇది పళ్ళు, బ్లౌజ్, బ్లౌజ్, 1850 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బాగున్నాయండి, ఆఫీస్లకి దానికి రెగ్యులర్ యూజ్కి కూడా చాలా బాగుంటాయి చీరలు. జస్ట్ ఇది స్టార్చ్ లేదండి, స్టార్చ్ లేకుంటే ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులో స్టార్చ్ బాగుంది, అందుకే ఇది మనకు ఆ క్రిస్పీనెస్ ఉంది. స్టార్చ్ లేకపోయినా కానీ మనం యూజ్ చేయొచ్చండి, అంత బాగుంటాయి చీరలు. పళ్ళు అండి, బ్లౌజ్, బ్లౌజ్ పైన ఇలా పర్పుల్తో ప్రింట్ వచ్చింది. 1850 ప్లస్ షిప్పింగ్. ప్యారెట్ గ్రీన్, సీ గ్రీన్ అండి, ఎంత బాగుందో కలర్ కాంబినేషన్, చాలా బాగుందండి. పళ్ళు, బ్లౌజ్, చీర బ్లౌజ్ ఇలా ఉంటుంది. పీచ్ కలర్, పీచ్ కలర్, రెడ్ మెహందీ గ్రీన్ ప్రింట్ వచ్చింది. ఎంత బాగుందో చీర, స్టార్చ్ అస్సలు లేదండి, మెత్తగా బాగుంది చీర. పళ్ళు, బ్లౌజ్, లెమన్ ఎల్లో. పళ్ళు అండి, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. చీర అంతా ఫుల్ ప్రింట్ ఉంది కదా, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. చీర 1850 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన లినన్ శారీస్ అన్నీ కూడా. మీకు నచ్చిన శారీస్ మాకు ఫొటోస్ తీసి షేర్ చేయండి, మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తామండి. అండ్ పేమెంట్ అయ్యాక మీకు కొరియర్ చేస్తామండి. మీకు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కట్ ఓపెన్ చేసి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా వీడియో తీయండి అండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన నొక్కితే మీకు ఎవ్రీడే వీడియోస్ రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్స్ వస్తాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.